ప్రభువైన యేసువారికి యేసుబాబు వారికి నా వందనాలు. దేవాది దేవుడికి వందనాలు. అదే దేవదాసయ్య గారికి వందనాలు. మరి సూసి పతిపెట్టికి నా కృతజ్ఞతాస్తుతులు వందనాలు. మరి ఈ పాటలన్నీ మరి పాడి ప్రభువుని గణపరచాలని మరి ఎంతో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరి ఈ పాట మరి దేవుడు ఎంతో అద్భుతంగా రాయించినందుకు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఈ పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడో ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడో ఇంత గొప్ప దేవుడు. అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు, కైలాలు చేస్తాడు దేవుడు. అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు, కార్యాలు చేస్తాడు ఎడవని దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. అమ్మా, నువ్వు నేను ఆశపడితే దేవుడు తృప్తిపరిచే దేవుడు. అంతకంటే గొప్ప దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడమ్మా? యేసయ్య. అమ్మ, అద్భుతాలు చేస్తాడు. అమ్మా, అన్నమ్మ ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య ఇచ్చాడు, సమూయేలు పుట్టాడు. అన్నమ్మ ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య ఇచ్చాడు, సమూయేలు పుట్టాడు. అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు, కార్యాలు చేస్తాడు ఎడవని దేవుడు. అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు, కార్యాలు చేస్తాడు ఎడవని దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు, కార్యాలు చేస్తాడు ఎడవని దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. అమ్మ, అన్నమ్మ గారి పిల్లలు లేనప్పటికీ ఇరుగు వారు పొరుగు వారు ఏదించినా దూషించినా అమ్మ యేసయ్య మందిరంలోకి వెళ్ళి అక్కడ కన్నీరు కాచి ప్రార్థన చేసేదమ్మ. అమ్మ, ప్రార్థన దేవుడు ఆలకించి చక్కటి సమయాన్ని ఇచ్చాడమ్మ దేవుడు. అమ్మ, ఏదైనా ఆశపడ్డ ప్రాణాన్ని ఏదైనా దేవుడు ఇచ్చే దేవుడు. ఆశపడ్డ పేతురు నీటి మీద నడిచాడు, లోకం వైపు చూచాడు, ఏజ చెయ్యపడ్డాడు. ఆశపడ్డ పేతురు నీటి మీద నడిచాడు, లోకం వైపు చూచాడు, ఏజ చెయ్యపడ్డాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. అమ్మా, పేతురు గారు అమ్మ యేసు ప్రభు వారిని నీటి మీద నడవదండి అని అడిగాడు. మరి యేసు ప్రభు వారు అయితే నడు అన్నప్పటికీ పేతురు గారు నీటి మీద నడిచాడు. అమ్మ, ఆశపడ్డ ప్రాణం తీర్చాడా లేదా యేసయ్య? అమ్మ, లోక వైపు చూశాడు పేతురు గారు. మునిగిపోతుంటే చెయ్యి పట్టుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా యేసయ్య పట్టుకోవాలమ్మా. దేవుడు పట్టుకుంటే మనం అమ్మ దేవుళ్ళు నడగలదు. అమ్మ, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, యేసుని చూచాడు, పాపమంతా విడిచాడు. ఆశపడ్డ జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, యేసుని చూచాడు, పాపమంతా విడిచాడు.
దేవుడు అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు కార్యాలు చేస్తాడు ఇడవని దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తుట్టుపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు కార్యాలు చేస్తాడు ఇడవని దేవుడు అమ్మా జక్కయ్య ఎన్నో పాపాలు చక్రవర్తి మీద చక్రవర్తి తీసుకుని అమ్మ యేసు ప్రభు వారు వస్తున్నారంటే పొట్టుబడి చూడలేక వేడి చెట్టెక్కి యేసు ప్రభు వారిని చూసినండి అమ్మ అతను చేసిన పాపాలని అక్కడే విడిచిపెట్టాడమ్మా అమ్మ అక్కడే విడిచిపెట్టారు జక్కయ్య గారు అమ్మ ఆశపడ్డ ప్రాణాన్ని తుట్టుపరిచే దేవుడు ఎక్కడెక్కడున్నాడు ఇంత గొప్ప దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తుట్టుపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు అమ్మాయి పాట దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్